మీద సెపరేట్, వీళ్ళ మీద మేము కొంచెం ఎక్కువ, ఈ రోజు మీద తక్కువ. అది కాదండి మనం దేవుడు మనం ప్రత్యేకపరిచింది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వు దేని పనిగా వాడుకున్నావంటే దేవుడు అంచెలంచెలుగా నీకు నాశనం ఇస్తాడు. మొదటిగా మనం అబ్రహాం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకించబడాలి. అబ్రహాం ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డాడండి? తన సొంత కుటుంబం నుంచి ప్రత్యేకించబడ్డాడు, సొంత దేశం నుంచి ప్రత్యేకించబడ్డాడు. ఈరోజు మనం ప్రత్యేకించాలంటే తన కుటుంబాన్ని విడిచిపెట్టడం కాదండి, మనకున్న పాపములు, మనకున్న దోషములు, మనం చేస్తున్న క్రియలను విడిచిపెట్టాలి. మొదటిగా అబ్రహాం విడిచిపెట్టింది వేరుపరచబడ్డాడు. తర్వాత అబ్రహాం ఉన్న సమస్తమును విడిచిపెట్టాలి. ఈరోజు మనం లోకాన్ని విడిచిపెట్టాలి, మనకున్న ఆశలను మనం విడిచిపెట్టాలి. అవసరమైన మనము మన మాదిరికరంగా ఉండాలి. ఈరోజు మన సంఘాల్లో మనం నేర్చుకున్న వాక్యాన్ని, మన సంఘంలో పాడుతున్న పాటలు, రేపటి మన స్టడీస్ ఎక్కడైతే మనం చదువుతున్నామో, ఎక్కడైతే మనం హాస్టల్స్లో ఉంటున్నామో, మనల్ని చూసి ఒకరు మాదిరిగా నేర్చుకోవాలి. వీళ్ళు చూస్తే వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళరా, వీళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళరా అనే సాక్ష్యము మనల్ని చూసి వాళ్ళకి విశ్వాసం కలగాలి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మొదటిగా దేవుడు అబ్రహాన్ని ఏం చేశాడు? ప్రత్యేకించబడిచాడు. తర్వాత అబ్రహాం ఏం చేశాడు? దేవుని కోసం సమస్తము విడిచిపెట్టాడు. మూడవదిగా మనం ఏం చేయాలంటే ప్రత్యేకించబడినప్పుడు మనకు కలిగే ఒంటరితనం, ప్రత్యేకించబడినప్పుడు మనకు కలిగిన శ్రమలు, ప్రత్యేకించబడినప్పుడు మనకు కలిగిన వేదనలు, బాధలు, వీటి చూసి కృంగిపోతాం. అబ్రహాం వాటిని చూసి కృంగిపోయి ఉంటే ఈరోజు అబ్రహాం మనకి ఏ తండ్రి అండి? విశ్వాసానికి తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు అబ్రహాం మనం అనగలుగుతామంటే అబ్రహాం దేవుడు ఎంత వేరుపరిచాడో అబ్రహాం కూడా దేవుని చాటున అలాగనే నిల్చున్నాడండి. ఈరోజు మనం కూడా మన విశ్వాసంలో కాపాడుకోవాలంటే అబ్రహాం వలె దేవునికి ఆదుకుని ఉండాలి, దేవునికి మరింత దగ్గరగా ఉండాలి. కానీ మనం విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నామా? మనకున్న ధనాన్ని మనం విడిచిపెడతాము, మనకున్న కష్టాలను చూసి దేవుడు మనతో ఉన్నాడు లేడు అనుకుని మనం దేవుని విడిచిపెడతాం. ఈరోజు మనకి ఆనందం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, సంతోషం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి, బాధ వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తాం. నాకు ఇలా కష్టం వచ్చింది, నువ్వు ఉన్నావా లేవా అని దేవుని ప్రశ్నిస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం ఎదుగుతున్నప్పుడే శ్రమలు కలుగుతాయి. యోబు విశ్వాసంలో ఉన్నప్పుడే యోబుకి శ్రమలు కలిగాయి. ఈరోజు మనం యోబు మీద విశ్వాసపడమండి కాదు, కానీ యోబు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? మనకి ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుని విడిచిపెట్టకూడదు. యోబు నుంచి మనం నేర్చుకోవాల్సిన మాదిరి, మన కష్టాలు వచ్చినా సరే విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీసుకుంటే తను చాలా కష్టపడితే ఆ పొజిషన్కి వెళ్తాడు. మనకేమైనా అవసరం వచ్చి ఎంఆర్ ఆఫీస్ కానీ విఆర్ ఆఫీస్ కానీ వెళ్తే వాళ్ళ హైయర్ పొజిషన్ ఎలా ఉంటుంది? వాళ్ళ పెన్, గ్రీన్ కలర్ పెన్కి చాలా వాల్యూ ఉంటుంది. ఈరోజు తను ఆ స్థితిలో కూర్చున్నాడంటే ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు అనుభవించి ఎగ్జామ్ ఫీజు లేని టైంలో చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి తినడానికి తిండి లేని స్థితి నుంచి వాళ్ళు ఎలా కష్టపడి పైకి వచ్చారు. ఈరోజు అక్కడ కూర్చొని వాళ్ళ యొక్క టైం మనం అడుగుతున్నామంటే వాళ్ళ స్థితి దేవుడు ఎంతగా ఆశీర్వదించడం మనం ఆలోచించుకోవాలి. ఈరోజు వాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళ పని శ్రమలు అలాంటి. అయితే మనం గమనించినట్లయితే ఆ పక్కనే ఒక ప్యూర్ ఉంటాడు, విఆర్ఓ పక్కన ఒక ప్యూర్ ఉంటాడు. ఇద్దరు ఒకే క్యాబిన్లో ఉంటారు, ఇద్దరికి ఒకే ఏసీ కాలం తగ్గుతుంది, ఇద్దరు ఒకే ఫ్యాన్ దగ్గర కూర్చుంటారు. ఈరోజు ఇద్దరికి తేడా ఏంటండి? వాళ్ళిద్దరు పడిన శ్రమల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఈయన విఆర్ఓ అయినా కష్టపడి సంపాదించిన ఉద్యోగంకి ఆయన పడిన శ్రమలో ప్యూర్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ప్యూర్ అవ్వాలంటే పెద్ద కష్టం కాదు కంపేర్ టు విఆర్ఓ. ఈరోజు మనం కూడా విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు మనకు కలిగే శ్రమలు అనేకం. మనం కంపేర్ చేసుకుంటాం, చర్చికి వెళ్ళడంలో బాగున్నారు, చర్చికి వెళ్ళకుండా ఆనందంగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు బాగున్నారు, నేను రోజు చర్చికి వెళ్తాను, ప్రతి ఆనందం చర్చికి వెళ్తున్నాను, నేను ఎందుకు శ్రమంలో పడుతున్నాను? అక్కడే దేవుడి పరీక్ష మనం అర్థం చేసుకోవాలి. శ్రమలు కలిగిన వాడు నా వాడు కాడు అంటాడు దేవుడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు. ఫస్ట్, మొదటిగా మనం ఏం నేర్చుకోవాలి? ప్రత్యేకించబడాలి. రెండవదిగా విడిచిపెట్టాలి. రెండవదిగా దేవునికి ఇష్టడే, దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ఈరోజు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. విశ్వాసంలో మనం ఎలా ఉన్నాం? మన జీవన పరిస్థితి ఎలా ఉంది? విశ్వాసం